హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాయండి. అయితే నవరాత్రులు అనేవి స్టార్ట్ అయ్యి ఈ రోజుకు 3 రోజులు అయితే అయినాయి. అయితే మొదటి రోజు ఏ అలంకరణ, అలాగే ఏ నైవేద్యం పెట్టాను, అలాగే రెండవ రోజు ఎలా పూజ చేసుకున్నాను, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను అండి. అలాగే ఈరోజు మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు మనకు దర్శనం అనేది ఇస్తారు. అయితే ఈరోజు నేను ఎలా పూజ చేసుకున్నాను, అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాను, అమ్మవారికి ఏ పూలతో అలంకరించుకున్నాను, అలాగే ఇవన్నీ కూడా మీ అందరితో నేను షేర్ చేసుకోబోతున్నాను. అయితే మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే దేవీ నవరాత్రులు 3వ రోజు అమ్మవారు ఏ అలంకరణలో ఉంటారు, అలాగే అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, అమ్మవారికి ఏ పూలతో ఈరోజు పూజించుకున్నాను, ఇవన్నీ కూడా మీ అందరికీ క్లియర్గా చెప్పబోతున్నానండి. అయితే మన ఛానల్ను ముందుగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మరొక 10 మందికి ఉపయోగపడుతుంది. అయితే వీడియో అనేది స్టార్ట్ చేద్దామండి. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మని మనం ఒక అమ్మగా, ఒక తల్లిగా భావించి ఆ తల్లి దుర్గాదేవి అమ్మవారిని మన భక్తి శ్రద్ధలతో ఆ తల్లికి పూజలు చేసుకుంటే ఈ దేవి నవరాత్రి రోజుల్లో ఆ తల్లికి మనం పూజ చేసే సమయంలో ఏది కోరుకున్నా కూడా ఆ తల్లి ఖచ్చితంగా నెరవేరుస్తుందని మన పండితులు చెప్తున్నారు. అయితే దేవీ నవరాత్రులు అంటేనే చాలా విశేషమైనవి. ఆ తల్లి ఆజ్ఞ, ఆశీర్వాదం లేకపోతే మనం ఆ తల్లికి పూజలు అనేవి చేయలేము. అయితే ఈ రెండవ రోజు పూజ చేసుకున్న పువ్వులని, అలాగే నైవేద్యాలు అన్నిటినీ కూడా మనం ముందుగా అన్నిటినీ తీసివేసుకొని చక్కగా అమ్మవారికి మళ్ళీ పూలతో నిండుగా అలంకరించుకోవాలి. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో మనకి దర్శనం అనేది ఇస్తారు కాబట్టి అమ్మవారికి చక్కగా తెలుపు రంగు పూలతోటి, అలాగే లేత గులాబీ రంగు పూలతో కానీ అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి. ఇక్కడ ఈరోజు అమ్మవారికి నేను చక్కగా తెలుపు రంగు పూలతో, అలాగే లేత గులాబీ రంగులో ఉన్న కలువు పువ్వులతోటి అమ్మవారికి చక్కగా అలంకరించుకున్నాను. ఈరోజు ఈ పువ్వులు దొరకటం చాలా విశేషం అండి. అనుకోకుండా మార్కెట్కి వెళ్ళడం వల్ల ఈ పూలు అనేది నాకు దొరికాయి. అలాగే తెలుపు రంగులో ఉన్న లైట్ కలర్ తెలుపు రంగులో ఉన్న కౌలు పూలు, అలాగే పింక్ కలర్లో ఉన్న తామర పుష్పాలు, అలాగే వైట్ కలర్లో ఉన్న పుష్పాలు రెండింటిని మధ్యలో ఇలా అమ్మవారు చక్కగా అలంకరించుకుంటే ఈరోజు ఈ పువ్వులు దొరకటం వల్ల అమ్మవారికి అలంకరణలో నాకు చాలా ఏదో సంతోషంగా అనిపించింది. అలాగే మనకు దుర్గాదేవి విగ్రహం పెట్టుకున్నా కదండి, మొదటి రోజు ఆ అమ్మవారి దగ్గర కూడా ఇలాగ చిన్న సైజులో ఉన్న తామర పువ్వులను కూడా తీసుకొని ఇలా లైట్ కలర్లో ఉన్నాయని ఇందాక పెట్టిన పటానికి పెట్టే కదండి, అమ్మవారి పటానికి అది పెద్ద సైజు పువ్వు అండి. ఇది మాత్రం చిన్న సైజులో ఉన్న పువ్వులు. అమ్మవారికి ఇలాగ తామర పుష్పాలు నిండుగా అలంకరించుకుంటే అమ్మవారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇలాగ తెలుపు రంగు తామర పువ్వులు, అలాగే లైట్ పింక్ కలర్లో ఉన్న తామర పువ్వులు పెట్టడం వల్ల అమ్మవారు చాలా కళగా కనిపించారు. అయితే మనము మొదటి రోజు ఎలా అయితే అన్నీ మన విగ్రహం కానీ పటాన్ని కానీ ఎలాగ పెట్టుకున్నాం, అలాగే గణపతిని పెట్టుకున్నాం, ఇవన్నిటిని కూడా మనం కదిలించకుండా చక్కగా పువ్వులతో అలంకరించుకోండి. అలాగే మనం పూలు పెడుతున్నాం కదండి, అమ్మవారు కదులుతున్నారుగా అనుకుంటే అలా కదలొచ్చండి. అదే కనుక మీరు తీసి పెట్టటము, మళ్ళీ పక్కకు పెట్టి మళ్ళీ అలాగ చేయకూడదు. చక్కగా ఆ విఘ్నేశ్వరిని, ఆ అమ్మవారిని కలశానికి చక్కగా నిండుగా పూలతో అలంకరించుకున్నాను. అయితే ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్నారు కాబట్టి అమ్మవారి నా దగ్గర చిన్న సైజులో ఉన్న అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని కూడా ఈరోజు నేను పూజలో అనేది ఏర్పాటు చేసుకున్నాను. అమ్మవారికి చక్కగా ఇలా తామర పుష్పంలో ఉన్న మ్యాట్ లాంటిది పెట్టుకొని చక్కగా కొంచెం బియ్యం పోసుకొని పసుపు కుంకుమని వేసుకొని అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారికి చక్కగా తామర పుష్పాన్ని నిండుగా అలంకరించుకునే విధంగా పెట్టుకున్నాను. అలాగే కామాక్షి దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకుని, అలాగే ఇరువైపులా పెట్టుకోవడానికి 2 దీపారాధన కుందులకు కూడా ముందుగా ఆవు నెయ్యిని వడ్డించుకొని ఒత్తులను వేసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను.
అయితే ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో మనందరికీ దర్శనమిస్తారు కాబట్టి ఈరోజు అమ్మవారు గంధం కలర్ చీరను దర్శిస్తారు. ఈరోజు అన్నపూర్ణాదేవిని పూజ చేయటం వల్ల ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండవని మన పండితులు చెప్తున్నారు. అలాగే అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంటే మీ దగ్గర పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. దుర్గాదేవి విగ్రహాన్ని ఇలాగ చక్కగా అందంగా అలంకరించుకొని అమ్మవారికి మన దగ్గర ఉన్న ధనధాన్యాలన్నిటి కూడా చక్కగా నిండుగా అలంకరించుకోండి. ఇవన్నీ పెట్టుకోవటం వల్ల మనకు ఇవన్నీ కూడా ఆహారానికి సంబంధించినవే కాబట్టి అమ్మవారికి దగ్గర పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా వృద్ధి చెందుతుంది. ఎప్పుడూ కూడా మనం తినడానికి తిండి లేకుండా అమ్మవారు మనకి ఎప్పుడూ ఇలా అన్నాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి తెల్లటి బియ్యాన్ని కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. అమ్మవారికి చక్కగా బియ్యాన్ని పెట్టుకొని ఒక గిన్నెలో అలాగే ఒక గంటెను కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే అమ్మవారు కూడా సేమ్ అలాగే మనకి ఒక చేతిలో అన్నం బౌలు, మరొక చేతిలో ఒక గరిటెని పట్టుకొని ఉంటారు. అలాగే నవరాత్రుల్లో 3వ రోజు జగన్మాత విజయవాడ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులందరికీ దర్శనమిస్తుందండి. అయితే ఈ అన్నపూర్ణాదేవి కుడి చేతితో ఒక బంగారు గరిటెతో పట్టుకొని ఎడమ చేతితో భోజనం పాత్రను పట్టుకొని మనందరికీ కూడా దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవి సాక్షాత్తు పరమేశ్వరుడే ఆది భిక్షువుగా ఒక భిక్ష పాత్రను పట్టుకొని అలంకరణలో మా దర్శనం అనేది ఉంటారు. అయితే ఈ అలంకరణలో ఉన్న గొప్పతనం ఆకలితో ఉన్నవారు సాక్షాత్ శివ స్వరూపము. అలాగే ఆకలితో ఉన్నవారు ఎవరైతే అన్నం పెడతారో వారు సాక్షాత్ అన్నపూర్ణాదేవి స్వరూపంగా అన్నమాట. ఇకపోతే చక్కగా నేను ముందుగా కామాక్షి దీపాన్ని దీపారాధన చేసుకున్నాను అగరబత్తులతోటి. ఆ తర్వాత మనం ఏ పూజ మొదలుపెట్టినా ఆ విఘ్నేశ్వరుని తలుచుకోవాలండి. ఎందుకంటే మనం చేసే పూజలో ఎలాంటి తప్పులు ఉన్నా స్వామివారు క్షమిస్తారు కాబట్టి. అలాగే మనం చేసే పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని స్వామివారికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించాలి. ముందుగా స్వామివారికి పసుపు కుంకుమ అలాగే కొన్ని అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని స్వామివారికి అగరబత్తుల ధూపాన్ని సమర్పించి ఆ తర్వాత నైవేద్యంగా బెల్లాన్ని కానీ లేదా మీ దగ్గర అరటి పళ్ళు కానీ ఏమైనా పళ్ళు ఉన్నట్టే స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకొని దండం పెట్టుకోండి. స్వామివారికి ఏమైనా మీకు శ్లోకాలు వచ్చినట్లయితే శ్లోకాలు చదువుకోండి. తర్వాత స్వామివారికి హారతి సమర్పించాలి. ఈ స్వామివారికి హారతి సమర్పించిన తర్వాత అమ్మవారికి మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ హారతి నేను కూడా సమర్పించుకున్న తర్వాత స్వామివారికి దండం పెట్టుకున్నాను. అయ్యా తండ్రి, ఈ పూజ నేను అమ్మవారికి ఇలాగ ఎన్ని రోజులు సంకల్పం తీసుకుంటున్నానో ఈ పూజ నేను చేసుకుంటున్నాను. ఈ పూజలో ఎలాంటి విజ్ఞానాలు లేకుండా చూడు తండ్రి. అలాగే నేను చేసిన పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించు తండ్రి అని స్వామివారికి దండం పెట్టుకున్నానండి. ఆ తర్వాత అమ్మవారికి కూడా అగరబత్తుల ధూపాన్ని సమర్పించుకున్నాను. అలాగే నవరాత్రుల్లో ఆ తల్లికి మనం 9 రోజులు కూడా పూజ చేసినట్టయితే చాలా అంటే చాలా శక్తివంతమైన రోజులు కాబట్టి మనం ఏది కోరుకున్నా కూడా ఆ తల్లి నెరవేరుస్తుందని మన పండితులు చెప్తున్నారు. ఆ తల్లి మన శక్తి కొలది పూజ చేసుకుంటే చాలు, ఎక్కువ ఆడంబరాలకు పోనక్కర్లేదండి. ఎందుకంటే ఆ తల్లి ఈ 9 రోజులు కూడా ఉగ్ర రూపంలో ఉంటారు. అలాగే ఇక్కడ నేను అమ్మవారికి మొదటి రోజు రెండవ రోజు కుంకుమ పూజ చేసుకున్న, అలాగే 3వ రోజు కూడా అన్నపూర్ణాదేవి అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ అనేది ప్రారంభించుకున్నాను. ఆ తల్లికి మన శక్తి కొలది పూజ చేసుకుంటే చాలండి, ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తాయి మనపై. ఆ అమ్మవారి చల్లని చూపు, చిన్న చూపైనా సరే మన మీద పడిందంటే ఆ తల్లి అనుగ్రహం కలిగినట్టే మనకి. ఈ 9 రోజులు పూజ చేయలేని వారు కనీసం ఒక్కరోజైనా పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. నవరాత్రులు అంటే చాలా శక్తివంతమైన రోజులు.
అమ్మవారు ఈ 9 రోజులు ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి ఈ 9 రోజులు కూడా 9 రోజులు 9 అలంకారాలతో అమ్మవారి దర్శనం ఇస్తారు కాబట్టి 9 రోజులు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక కుదరని వాళ్ళు కనీసం మొదటి 3 రోజులు కానీ లేదా చివరి 3 రోజులు కానీ పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు ఇవన్నీ మాకు కుదరవండి, ఒక్కరోజు మాత్రమే చేసుకుంటామన్నా కూడా పర్వాలేదండి, ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తాయి. ఇకపోతే అమ్మవారికి కొన్ని ఎరుపు రంగు అక్షంతలతోటి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మన మనసులో ఏదైనా కోరిక ఉన్నట్లయితే ఆ తల్లికి చెప్పుకుంటూ సరిపోతుంది. అమ్మవారు ఎలాగైనా మన కోరిక నెరవేరుస్తారు. అలాగే ఇక 9 రోజులు 9 అలంకారాలతో ఉంటారు కాబట్టి మనం 9 రోజులు కూడా తాంబూలం పెట్టుకుంటే చాలా మంచిదండి. మనం ఎన్ని రోజులు పూజ చేసుకున్నా అన్ని రోజులు కూడా తాంబూలం పెట్టుకోండి. అలాగే ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం పెట్టానండి. అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పరమాన్నం కానీ లేదా కొబ్బరి అన్నం కానీ లేదా దద్దోజనం కానీ లేదు ఇవన్నీ కాదు అనుకుంటే అన్నాన్నైనా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే ఈరోజు అమ్మవారి దగ్గర కొన్ని వస్తువులు పెట్టుకున్నాను కదండి, ఇవన్నీ కూడా ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలని పూజలో ఇవన్నీ కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఇకపోతే ఇవన్నీ పెట్టుకోవాలంటారా, అది మీ శక్తి కొలది, అలాగే మీ ఓపిక కొంది మీ దగ్గర ఉన్న వస్తువుల్ని అమ్మవారికి సమర్పించండి. ఎందుకంటే ఈరోజు అన్నపూర్ణాదేవి కాబట్టి మనకి ముఖ్యమైనవి బియ్యం కాబట్టి మీ బియ్యం ఇంట్లో తప్పకుండా ఉంటాయి కాబట్టి అమ్మవారికి బియ్యం పెట్టండి. బియ్యం గిన్నెలో ఒక బియ్యం పోసి ఆ గిన్నెపై ఒక ఒక స్పూన్ లాంటిది పెట్టండి అమ్మవారికి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. శ్రీమాత్రే నమః.